जय श्री राम। जय 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 प्रिय भारत, जनयित्री दिव्यदात्री। जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत, जनयित्री दिव्यदात्री। స్వతంత్ర భారత పౌరులారా, మీకందరికీ నా శుభాశీస్సులు, అభినందనలు. శుభాశీస్సులు ఎందుకంటే ఇక్కడున్న సమావేశంలో మీకు అందరికీ ఆశీస్సులు ఇచ్చే హక్కు, అర్హత నాకే ఉన్నాయి. వయసులో మాత్రం పెద్దవాడిని కాబట్టి అది భగవంతుడు నాకు ఇచ్చిన వరమేమో అనుకుంటాను. అభినందనలు ఎందుకు అంటే మన గురుకుల విద్యాపీఠం స్థాపించి 32 సంవత్సరాలు అయింది. ఈ 32 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. ఈ రెండే రాజకీయ పండుగలు. రిపబ్లిక్ డే కన్నా ఇండిపెండెన్స్ డే ఎందుకు ప్రాధాన్యత అంటే తెల్లవాళ్ళ చేతులకి నల్లవాళ్ళ చేతులకి అధికారం వచ్చింది. రాదు అని ప్రపంచం అందరూ అనుకున్న రోజుల్లో అధికారం మనకు వచ్చింది. హింసతో కూడా రాలేదు కొన్ని దేశాల స్వతంత్రం, అహింసతో వచ్చింది మనకి. దానికి ఏమిటి కారణం అంటే గాంధీజీ నాయకత్వం. అతను ఏ సత్యాగ్రహం చేసినా 24 గంటల ముందు నోటీసు బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చి మరీ సత్యాగ్రహం చేసేవారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్. ప్రపంచంలో ఎన్నో విప్లవాలు జరిగాయి, కానీ ఎక్కడా కూడా అహింసతో జరగలేదు. దీన్నే బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటారు. అది ఒక్క గాంధీ గారికే ఆ ఘనత దక్కింది. ఇండియా ఒక దేశం కాదు, ఉపఖండం, సబ్ కాంటినెంట్ అంటారు. యూరప్ అంతా కలిసి అనేక దేశాల సమూహం. ఎంతో విస్తీర్ణంలో ఇండియా ఒకటి. అంత 500 స్వతంత్ర సంస్థానాలంటే జమీందారీలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్. మిగతా భూభాగం మాత్రమే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. ధనికుల్ని వాళ్ళు సపోర్ట్ చేసేవారు బ్రిటిష్ గవర్నమెంట్. అటువంటి పరిస్థితుల్లో ఉద్యమం నడపడం సామాన్యమైన విషయం కాదు. ఒక జమీందారు పోతే వాడు కుమారుడు రాజు అవుతాడు, జమీందారు అవుతాడు. నిస్సంతులుగా ఉంటారు కొందరు, వారసులు లేకుండా. అప్పుడు దత్తత చేసుకోవాలి. మీరు అలా దత్తత చేసుకోవడానికి వీలు లేదన్నారు బ్రిటిష్ గవర్నమెంట్. మేము ఎవరిని నియమిస్తే వాడినే దత్తత చేసుకోవాలని మొగరాయిలు అందరూ జమీందారులు తల ఒగ్గారు. ఎప్పుడు ప్రశ్నించలేదు. ఒక్క శ్రీమూర్తి మాత్రం ప్రశ్నించింది, ఝాన్సీకి రాణి, మీరెవర్రా పర్మిషన్ ఇవ్వడానికి? మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి, మాకు మేమే ఇచ్చుకుంటా అధికారం, కానీ మీరు కాదని విప్లవం తీసింది. ఆ విప్లవం ఫెయిల్ అయిపోయింది, చనిపోయింది. కానీ ఆమె ఇన్స్పిరేషన్ ఇచ్చింది. తత్ఫలితంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడ్డది. లాలా లజపతి రాయ్, మదన్ మోహన్ మాలవ్య, గోపాలకృష్ణ గోఖలే, చిత్తరంజన్ దాస్ ఇలాంటి హేమీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ స్థాపించారు స్వాతంత్రం కోసం. కానీ అది పట్టణాలకి మాత్రమే పరిమితమైంది. ఇండియాలో ఆనాడు 80% విలేజెసే, 20% పట్టణాలు. అంటే 80% ఇండియాకి స్వాతంత్రోద్యమం నడుస్తున్నట్టు తెలియదు. అది ఎప్పుడు తెలిసింది అంటే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ 1919 జరిగినప్పుడు మహాత్మా గాంధీ లాయర్గా ఆఫ్రికాలో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాలో. గుజరాత్ బాల సోదరిని పంపిస్తే ఆ కేసులన్నీ గెలిచి
అక్కడ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళే ఆఫ్రికన్స్ అణిచివేస్తుంటే ఉద్యమం నడుపుతున్నాడు అతను. ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ చూసి నా దేశం ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడం ఇండియా వచ్చేసాడు. అందుకే ఇప్పటికీ అంటారు గాంధీ ఈజ్ సౌత్ ఆఫ్రికాస్ గిఫ్ట్ టు ఇండియా అని. ఉద్యమం నడిపే ట్రైనింగ్ గ్రౌండ్ గాంధీకి ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో. దాన్ని అమలు పెట్టడం ఇండియాలో పెట్టాడు 1921 నుంచి గాంధీజీ నాయకత్వం. ఇండియాలో 6 లీడింగ్ లాయర్స్ ఉంటే అందులో మోతీలాల్ నెహ్రూ ఒకరు, జవహర్లాల్ నెహ్రూ తండ్రి. అతను నెలకి 15 రోజులు లండన్, మిగతా 15 రోజులు ఢిల్లీలో ఉండేవారు. అంత లీడింగ్ లాయర్. ఆ ప్రాక్టీస్ అంతా నెహ్రూకి ఇచ్చిద్దాం అనుకున్నాడు. కోటీశ్వరుడు అనమాట. ఆనాడే కోటీశ్వరుడు, ఈనాడు కాదు. నెహ్రూ వద్దన్నాడు. అతనికి డబ్బు మీద వ్యామోహం లేదు. గాంధీజీకి డబ్బు మీద వ్యామోహం లేదు. అందుకే ప్రతి నోటి మీద గాంధీజీ బొమ్మ ఉంది. నెహ్రూ కూడా డబ్బు మీద వ్యామోహం లేదు. మోతీలాల్ నెహ్రూ నిజమైన డెమోక్రాట్. వెంటనే గాంధీజీ తీసుకుని తప్పు చెప్పాడు తను. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈజ్ యువర్ సన్, నాట్ మై సన్ అని. అందుకే గాంధీ గారు నెహ్రూ పేరు చెప్పడానికి కారణం పక్షపాత బుద్ధి కాదు. అది డబ్బు మీద వ్యామోహం లేదు, సర్వీస్ మీదే వ్యామోహం. అతను రిలీజియస్ మైండెడ్ కాదు. గాంధీజీ ప్రేయర్ చేస్తే కానీ మీటింగ్ చెప్పేవాడు కాదు, ప్రేయర్ మీటింగ్ అని. నెహ్రూ ఒక్కనాడు ప్రేయర్ చేయలేదు. వర్క్ ఈజ్ వర్షిప్. మనిషి తన పని తాను చేసుకుంటే అదే నిజమైన వర్షిప్. వేరే దేవుడికి దండం పెట్టక్కర్లేదు, తీర్థయాత్రలు వెళ్ళక్కర్లేదు అనే ఫిలాసఫీ జవహర్లాల్ నెహ్రూది. అటువంటి నాయకులు పుట్టిన దేశం మన దేశం. గాంధీజీ అనేకమైన ఉద్యమాలు నడిపాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంటు, సాల్ట్ సత్యాగ్రహ, డండీ మార్చ్, ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆఖరి ఉద్యమం అన్నమాట. దూర్ హటోర్ హిందుస్థాన్ అమారా హై అని స్లోగన్స్ నార్త్ ఇండియా అంతా కూడా. తెలుగులో సౌత్ ఇండియా కూడా అలాగే ఉండేవారు. ఇంత చేస్తే 50% ఈ ఉద్యమం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. మిగతా 50%కి మనం నిజం చెప్పుకోవాలి. కారణం ఇంగ్లాండ్ దేశంలో ఉన్న పరిస్థితులు. సెకండ్ వరల్డ్ వార్ 1945లో పూర్తి అయింది. వార్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ పెట్టకూడదు. 46లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో క్లెమెంట్ ఆట్లీ ప్రధానమంత్రి అయ్యాడు. అతను ఇండియాకి స్వాతంత్రం ఇచ్చేవాళ్ళు నెంబర్ 1 పర్సన్. అది ఒక కారణం స్వతంత్రం వేగిరి రావడానికి. రెండవ కారణం అతని కుడిభుజం లాంటి వాడు లార్డ్ మౌంట్ బ్యాటన్. అతన్నే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ లా చదువుతున్నప్పుడు లండన్లో అతని క్లాస్మేట్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఇలాగా లండన్ దేశంలో ఉండే పరిస్థితులు 50% కారణం. గాంధీ ఉద్యమం 50% కారణం. కానీ ఘనత అంతా మన ఇండియన్ నాయకులకి దక్కింది. స్వాతంత్రం వచ్చింది. నిజానికి 14 ఆగస్టు మిడ్నైట్ వచ్చింది. నేను అప్పుడు స్టూడెంట్. స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు మీరంతా చేసుకుంటున్న పండుగే స్వాతంత్ర దినోత్సవం, వార్షికోత్సవం, యానివర్సరీ. నేను యానివర్సరీ కాదు, ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఒక్కటే. యానివర్సరీ ఎన్నో వచ్చాయి, 77 యానివర్సరీ వచ్చాయి ఇప్పటికీ. ఇప్పుడు 77 నడుస్తున్నది. కానీ ఇండిపెండెన్స్ డే ఒక్కటే, 15 ఆగస్ట్ 1947. మీ స్వతంత్ర భారత మీద వయసు ఎంతో మీకు తెలుసునా? స్వతంత్ర భారత మీద వయసు 77 సంవత్సరాలు. మీ తాతయ్య వయసు ఎంతో తెలుసా? ఇంకో 2 వారాల్లో 99. ఎవరు పెద్ద ఇద్దరులో? మీ స్వతంత్ర భారత మాత కన్నా 22 ఏళ్ళు పెద్ద వయసులో మాత్రం. అర్థమైందా? అందుకే నాకు భారత మాత అన్నా, భారతదేశం అన్నా, నాయకులన్నా చాలా ఇష్టము, చాలా ప్రీతి. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక చుట్టం ప్రశ్నించింది నన్ను, ఇండియాలో ఏమిటింది, అందరూ అమెరికా వచ్చేస్తున్నారు చదువుకుంటూ అని. నేను ఎందుకు బుజ్జిబుట్టి పిడికారు మన్ను పట్టుకెళ్ళాను. మన్ను, శాండ్. ఇదిగోటమ్మ ఇండియాలో ఇది ఉంది,
నువ్వు $100 ఇచ్చినా నేను ఇది నీకు ఇవ్వను, ఇది నా పవిత్రమైనటువంటి మా వివేకానంద మా శంకరాచార్య వీడు మట్టిన భూమిది, అది పవిత్ర భారత భూమి అని చెప్పాను. మరి ఇప్పటిదాకా ఇన్నిసార్లు అమెరికా మళ్ళీ ఆ ప్రశ్న లేదు. ఆవిడ ఈజ్ లేడీ అనుకోండి, పేరు చెప్పకూడదు. మనకు స్వతంత్రం వచ్చింది లగాయితూ ఎలాగ ఉన్నామో, ఎలాగ ఉంటున్నామో, ఎలాగ ఉండాలి అని ప్రత్యేకమైన వేస్తే గాంధీజీ ఒకే సెంటెన్స్ సమాధానం చెప్పేవారు, మై లైఫ్ ఈజ్ ఎన్ ఓపెన్ బుక్. నా జీవితమే ఓపెన్ చేసిన పుస్తకం. నా కథ చదవండి, ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది అనేవాడు. గాంధీ క్యాలెండర్ చూడండి, చేతిలో ఎప్పుడో పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం ఏమిటో తెలుసా? భగవద్గీత. భగవత్ అంటే డివైన్, గీత అంటే సాంగ్. డివైన్ సాంగ్ అంటారు ఇంగ్లీష్లో. భగవద్గీతని డివైన్ సాంగ్ అంటారు. భగవద్గీత కథ కాదు, రామాయణ భారతంలాగా. డిసిప్లిన్ ఆఫ్ మ్యాన్. యుద్ధం ఎప్పుడు చేయాలి, శాంతి ఎప్పుడు కోరాలి, ఇలాంటివన్నీ నీతులు అర్జునుడికి కృష్ణుడు చెప్పినవి. అర్జునుడు నిమిత్త మాత్రం ఒక బొమ్మలాగా ఉన్నాడు. ఆ వెనకాకుండా ఇండియన్స్ అందరికీ ఉపన్యాసం అన్నమాట అది. అలాంటి నాయకులు, అలాంటి మెసేజెస్ మనకి ఎన్నో ఇచ్చారు. ఇప్పుడు నాయకులు కూడా ఇస్తున్నారు. అప్పుడు సప్రెస్డ్, డిప్రెస్డ్, అప్రెస్డ్ క్లాసులు ఉండేవారు. బ్రహ్మక్షత్రి వైశ్య శూద్రులు 4 వర్ణాలే కాకుండా 5వ వర్ణం కూడా హరిజనులను ఉండేవారు. వాళ్ళంత అన్యాయంగా ఎవరూ లేరు. వాళ్ళ నుంచే పుట్టుకొచ్చాడు అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. నెహ్రూ ఆయన టాలెంట్ని గ్రహించి 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్థాపించినప్పుడు ఆయన చైర్మన్గా ఉంచాడు నెహ్రూ. నెహ్రూ బ్రాహ్మణ్, అగ్రజాతి, నెంబర్ 1 అన్నమాట. అంబేద్కర్ అప్పటి వాళ్ళ లెక్క ప్రకారం 5వ జాతి, అతన్ని చైర్మన్గా ఉంచాడు. తన క్యాబినెట్లో లా మినిస్టర్ ఇచ్చాడు. లా మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారే అందరూ స్వాతంత్ర సమరయోధులే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని, సర్దార్ పటేల్ మొట్టమొదటి హోమ్ మినిస్టర్. అన్ని పోర్ట్ఫోలియోస్ కన్నా గొప్పది ఏంటంటే హోమ్ మినిస్టర్. 500 స్వతంత్ర సంస్థానాలు ఇండిపెండెంట్ డిక్లేర్ చేసి వెళ్ళిపోయారు ఇంగ్లీష్ వాడు. అంటే 500 దేశాలు తయారయ్యాయన్నమాట. ఇండియా చిన్న చిన్న దేశాలే, ప్రతి జమీందారీ ఏరియా ఒక దేశం అయిపోయింది. అందుకే సర్దార్ పటేల్ ఉక్కు మనిషి అన్నారు, ఐరన్ మ్యాన్ అని. 500 సంస్థానాన్ని ఇండియాలో కనిపించాడు అతను. మరొకటి ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ ఉండాలి, చేయడు. ఓన్లీ సర్దార్ పటేల్ కెన్ డూ ఇట్. ఆడవాళ్ళలో సరోజిని అయిన బెంగాల్ టైగర్ అనేవా, అంత సైనిస్తారు ఆవిడ. బొబ్బిల్ రాజా అక్కడ మీటింగ్ అవుతుంటే వాళ్ళకి సోడా కూడా సప్లై చేయించేవాడు కాదు. అది జమీందారీ ఏరియా బొబ్బిలి, వాళ్ళ పార్టీ విజయనగరం దగ్గర బొబ్బిలి. కొంత రౌడీలు కూడా పెట్టించారు మనం కొట్టడానికి. కమాన్ అంది ఆవిడ. ఎవడు రాగలడు ముందరికి? ఈజ్ లేడీ టైగర్, టైగరెస్. అటువంటి నాయకురాండ్రు పుట్టిన దేశంలో మనం పుట్టినందుకు గర్వించాలి కదా. దే ఆర్ ఆల్ ది నేషనల్ లీడర్స్ ఆర్ ఆల్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇండియా గర్వించదగ్గ వ్యక్తులు వాడు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలి. మనకి ఇక్కడ టైం లిమిటెడ్, ఎక్కువ మాట్లాడడానికి వీలు లేదు, సమయం చాలదు. అందులో నా వాటి వాడికి ఓపిక కూడా ఉండదు వయోభారం వల్ల. అందుకే ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే నాడు ఈ సీరియల్స్ వస్తుంటాయి చూడండి టీవీలో. అలాగే ప్రతి సంవత్సరం కొన్ని ఇన్సిడెంట్స్, ఎపిసోడ్స్ చెప్తూ ఉంటాను. ఈ ఏడాది చెప్పగలుగుతానని నేను అనుకోలేదు, నా ఆరోగ్య పరిస్థితిని బట్టి. కానీ దేవుడు నన్ను కరుణించాడు.
ఎందువల్ల అంటే సూర్యుడిని చూడగానే నాకు ఒక బలం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. రాముడిని చూడగానే ఆంజనేయుడికి బలం వస్తుందట. తెల్లవారే లోపున మందు కాకపోతే లక్ష్మణుడు చచ్చిపోతాడు అని వైద్యుడు చెప్పాడు. అది అర్ధరాత్రి. తెల్లవారుదామంటే 4 గంటలే టైం ఉంది. సంజయ్ పర్వతం ఎక్కడ స్వర్గలోకంలో ఉంది. అక్కడి నుంచి ఎవడు తేగలడు? ఒక్క హనుమంతుడికి అది సాధ్యం. వెళ్ళాడు హనుమంతుడు, వాయువేగ మనోవేగంతో వెళ్ళాడు. కదా వాళ్ళ మెడికల్ స్టూడెంట్ కాదు గాంధీ, ఇది హనుమ. ఈ లాభం లేదని ఆ సంజయ్ పర్వతాన్ని పట్టుకొచ్చేసాడు. అంత భుజబలం ఉంది కానీ హనుమంతుడికి. లక్ష్మణుడు బతికించిన వాడు ఎవడు? ఆంజనేయ స్వామి. అంత భుజబలం కలవాడు. అటువంటి మాట తప్పనివాడు. అటువంటి వాళ్ళతో ఆనాడు మనకి నాయకుడు. దేవుడు స్వర్గంలోకం ఉన్నప్పుడు అవతారం అంటే మీద నుంచి కిందకి వెళ్తే అవతారం, ఆరోహణ ఉంటే కింద నుంచి మీదికి వెళ్తే. మనందరం కింద నుంచి మీదికి వెళ్తాం. మన ఆయుష్ తీరిపోయాక శ్రీమన్నారాయణమూర్తి మీద నుంచి కిందకి వస్తాడు. అది అవతరణ అంటారు. రాముడు, కృష్ణుడు, ప్రహ్లాదుడు, వెంకటేశ్వర స్వామి, ఇంకా కొత్త దేవుడు అందరూ వస్తారో నాకు తెలియదు. రోజు దేవుడు పుట్టుకుని వస్తూనే ఉన్నాడు కదా ఈ రోజుల్లో. అందుచేత ఆ సీరియల్లా ఎప్పుడు ప్రతియాలు చెప్తూ ఉంటాను. నెహ్రూ గారు తన ప్రేమను వెల్లడించడానికి మై బర్త్డే ఇది చిల్డ్రన్స్ డే అన్నాడు. మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆ November 14 చిల్డ్రన్స్కి ఇచ్చి, రెండవ ఇంటర్వ్యూ రాష్ట్రపతికి ఇచ్చేవాడు నెహ్రూ. సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ అంటే అతనికి ఇష్టం. ఆంధ్ర యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ 1926లో సర్వేపల్లి రాధాకృష్ణన్. నేను పుట్టిన సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ పుట్టింది. నేను పుట్టిన సంవత్సరంలో సత్య సాయిబాబా పుట్టాడు. నాకు అదో గర్వకారణం. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదివాను. అటువంటి యూనివర్సిటీ నేను ఒక సంవత్సరంలో పుట్టాను. బాబాలందరిలోకి సత్యసాయి బాబా అంటే నాకు ఇష్టం. అతను కూడా నేను పుట్టిన సంవత్సరంలో పుట్టాడు. నాకు గర్వకారణంగా ఇప్పటికీ నేను ఫీల్ అవుతుంటాను. అయితే నెహ్రూ బర్త్డే చిల్డ్రన్స్ డే అయితే, రాధాకృష్ణ బర్త్డే టీచర్స్ డే అయితే, నీ బర్త్డే 7 తారీఖు అని మీరు ప్రశ్న వేస్తారు. మై బర్త్డే ఇది స్టూడెంట్స్ డే. నేను మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు బోకట్ట సేకరించండి. ఇండియాలో ఎక్కడైనా, ఏ కాలేజీలో అయినా, ఏ స్కూల్లో అయినా, ఏ యూనివర్సిటీలో అయినా, ఏ టీచర్ అయినా తన బర్త్డే స్టూడెంట్స్ అని చెప్పాడా? లేదు. నేనే మొదటివాడిని, బహుశా నేను ఆఖరి వాడినేమో కూడా నాకు తెలియదు. మీరు ప్రతిదానికి సపోర్ట్ కొడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్ట్ చూస్తే నాకు టానిక్లా పనిచేస్తున్నది. అంచేత ఈ సంవత్సరానికి ఆపి నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు 9 పుట్టే 100లో పెడతాను. 100 ఇంకా గొప్ప గొప్ప కథలు మీకు తెలియని గాంధీ, నెహ్రూ కథలు కొన్ని ఉంటాయి. లైబ్రరీలో చదివి ఓపిక తెచ్చుకొని మీకు బోరు కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు చెప్తాను. ఇవాళకి నాకు సెలవు ఇప్పించండి. ఒక 2 లైన్లు మాత్రం చెప్పి ముగిస్తాను. ఇది మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ కూడా ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, అమెరికాలో, ఎక్కువ మంది అమెరికాలోనే ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి వర్తించుతుంది. ఏ దేశం ఏగినా, ఎందుకాలినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురు వచ్చినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిరుపరా నీ తల్లి నిండు గౌరవం. ఏ దేశం ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా సరే నీ దేశాన్ని మరువకు. ఇదే మాట ప్రోదులో స్వామి వివేకానంద అన్నారు. చికాగోలో మత కాన్ఫరెన్స్ అయిన తర్వాత మెడ్రాస్ పోర్ట్లో దిగ్గానే జర్నలిస్ట్ వచ్చి అడిగాడు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆఫ్ ఇండియా అని.
సాధారణంగా విదేశాలను చూస్తే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అమెరికా అని అడుగుతారు, కానీ వివేకానంద వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆఫ్ ఇండియా అని అడిగారు. బిఫోర్ ఐ వెంట్ టు అమెరికా ఐ థాట్ ఇండియా వాజ్ గ్రేట్. నౌ ఆన్ మై రిటర్న్ ఫ్రమ్ అమెరికా ఐ ఫీల్ ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి. అనుకున్న కన్నా ఎన్నో వేల రెట్లు గొప్పది నా దేశం, నా పుణ్య దేశం, నా భారతదేశం. జై హింద్, జై భారత్, జై మహాత్మా జాతిపిత, జై భారతమాత, జై बोलो भारत माता की, बोलो भारत माता की।